ఇండియా శ్రీలంక ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ ఈ 2026లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి. ఈరోజు దాయాదుల ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉండబోతోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ ఒక స్టేడియంకి వచ్చాము. సరోజిని అకాడమీ స్టేడియంకి. ఈ స్టేడియంలో కూడా పిల్లలందరూ కూడా ఇప్పుడు వీళ్ళు ప్రాక్టీస్తో పాటు భారత్ ఆడబోతున్న మ్యాచ్కి సంబంధించి పూర్తిగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, బ్యాటింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది, బౌలింగ్ ఎవరు చేస్తే బాగుంటుంది అని కూడా వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ కూడా ఈ మ్యాచ్ పైన పూర్తి పట్టు సాధిస్తూ కూడా ఉన్నారు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ మొత్తంగా టీంని సేన తన టీంని చేసుకుంటూ ఎలా పాకిస్తాన్ మీదకి వెళ్ళాలి, ఎలా విరుచుకుపడాలి అనే కోణంలో వెళ్తున్నారు. ఇప్పుడు పిల్లలతో అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. సో నువ్వు మొత్తంగా టీవీలో చూడబోతున్నావు. సో ఎలా అనిపిస్తుంది, ఇండియా ఏ విధంగా పెర్ఫామ్ చేయాలి? పాకిస్తాన్ కెప్టెన్ అయితే సల్మాన్ అలీ ఆగా. ఇంకా ఇండియా ఫాస్ట్ బౌలర్స్ జస్ప్రీత్ బుమ్రా మంచిగా వేస్తాడు. ఇంకా పాకిస్తాన్వి షహీన్ షా అఫ్రిది, ఇంకా నజీమ్ షా. ఇంకా పాకిస్తాన్లో స్పిన్నర్స్ అంటే అబ్రార్, ఇంకా ఉస్మాన్ తారిక్. బ్యాటింగ్లో అయితే సల్మాన్ అలీ ఆగా మంచిగా ఆడతాడు పాకిస్తాన్లో. ఇండియాలో అంటే తీసుకోండి అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా అయితే బెస్ట్ ఆల్రౌండర్. వరుణ్ చక్రవర్తి బెస్ట్ ఇన్ ద స్పిన్నర్. మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొత్తం టీంని మంచిగా చేసుకుంటుండు. ఈ మ్యాచ్ కొలంబోలో అవుతుంది, శ్రీలంక. అబ్రార్ మంచి చేస్తుడు, ఉస్మాన్ తారిక్ వీళ్ళందరూ మంచి బౌలర్స్. ఇప్పుడు పేస్లో అయితే ఇండియాలో జస్ప్రీత్ బుమ్రా, ఇంకా హార్దిక్ పాండ్యా బెస్ట్. వరుణ్ చక్రవర్తి. సో ఇంకా మ్యాచ్కి సంబంధించి ఇంకా విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో ఈరోజు మ్యాచ్ ఉంది, ఏ విధంగా ఉండబోతుంది? సో నువ్వు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు మ్యాచ్ పైన? నా పేరు ఆర్యమన్. నేను సరోజిని అకాడమీ విద్యార్థిని. నాకు అనిపిస్తుంది రెండు టీమ్స్ గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే రెండు టీమ్స్లో చాలా ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు. కానీ పాకిస్తాన్ బెస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది ఫామ్లో లేడు. ఇండియాలో చాలా మంచి ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు. లైక్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇంకా అక్షర్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా మంచి రన్స్ చేస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఇండియా ఎవరు టాస్ గెలిస్తే వాళ్ళకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. నువ్వు చెప్పు ఎలా ఉండబోతోంది? సో ఈ మ్యాచ్ నువ్వు సీనియర్స్ అందరూ లేరు, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ టీంని రన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో బుమ్రా ఏ విధంగా ఉండొచ్చు ఈరోజు? ఈరోజు నా పేరు అమోద్. నేను సరోజిని అకాడమీకి విద్యార్థి. నేను పెద్ద క్రికెటర్ ఆయనకి ట్రై చేస్తున్నా. సో ఈరోజు మీన్స్ బుమ్రా ఈరోజు ఆడతాడు. మస్తు బౌలర్ ఉండు, మస్త్. సపోజ్ లాస్ట్ టైం కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో T20 వరల్డ్ కప్ 2024లో ఇండియా 117 టోటల్ డిఫెండ్ చేసింది. మీన్స్ మనకి ఇప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సపోజ్ ఇండియన్ బ్యాటర్స్ సపోజ్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ మా బౌలింగ్ మస్తు స్ట్రాంగ్ ఉంది. ఇంకా బ్యాటింగ్లో కూడా ఫామ్లో ఉన్నారు. లైక్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అన్నీ ఉన్నాయి. సో మోస్ట్లీ మ్యాచ్ ఇండియానే గెలుస్తుంది. కానీ మనకి తెలియదు క్రికెట్లో లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ టిల్ వి బాల్ నథింగ్ కెన్ హ్యాపెన్. ఇక్కడ ఆర్పి సింగ్ లాంటి హర్షదీప్ సింగ్ ఉన్నాడు. సో అలాంటి ప్లేయర్ ఉన్నాడు, అడుగుదాం. సో ఎలా ఉండబోతోంది ఈరోజు ఎక్స్పెక్టేషన్స్? I want to India win, and I want to more Bumrah, Varun Chakravarti to do more dots, and in batting I want Ishad Kishad, Suryakumar Yadav and Hardik Pandya to make their half century, and in bowlings added fielding we have to throw more faster balls to run out them, and we need to improve our catching also. To if they want to play sixes, we can catch easily that, because thank you. ఇప్పటికే హర్మత్ పీర్ కౌర్ నేతృత్వంలో T20 వరల్డ్ కప్ మహిళలు గెలిచారు. ఇప్పుడు
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో 2 సార్లు ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు మూడోసారి గెలవడానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ మహిళా క్రికెటర్లకు సంబంధించి కూడా ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది ఇప్పుడు లేడీ క్రికెటర్ ఫ్యాన్గా ఇండియా మెన్స్ టీంకి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? నా పేరు ఇవానా. నేను సరోజిని అకాడమీ విద్యార్థిని. సో ఇండియా కూడా మంచిగా ఆడుతుంది. పాకిస్తాన్ కూడా లాస్ట్ 2 మ్యాచెస్ విన్ అయింది. సో టఫ్ కాంపిటీషనే ఉండబోతుంది. ఇషాన్ కిషన్ కూడా లాస్ట్ టైం సెంచరీ కొట్టాడు. ఇంకా మంచి ఫామ్లో మంచిగా ఆడుతున్నాడు. సో అంటే ఎవరైనా విన్ కావచ్చు. ఇప్పుడు షహిన్షా అఫ్రీది పాకిస్తాన్లో అంత ఫామ్లో లేడు. సో అబ్రార్ మంచి స్పిన్నర్ ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఇంకా మన వరుణ్ చక్రవర్తి మంచిగా బౌలింగ్ వేస్తున్నారు. ఇంకా బూమ్రా కూడా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా అప్పుడు ఫామ్లో లేకుండా ఇప్పుడు మంచి ఫామ్లో వచ్చాడు. సో ఇప్పుడు ఇండియా విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇండియా విన్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ కోచ్ అయితే ఉన్నారు. కోచ్ని అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఇండియా లైనప్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, పాకిస్తాన్ని డిఫెండ్ చేయాలంటే మన అస్త్రశస్త్రాలు ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుందని కోచ్ని అడుగుదాం. కిరణ్ గారు ఉన్నారు. సో చెప్పండి, అంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించి 7 వర్సెస్ 1 అయింది. ఇండియా 7 టైం గెలిచింది, పాకిస్తాన్లో ఓన్లీ 1 టైం గెలిచింది T20లో. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు లైనప్ అని చెప్పుకోవచ్చు? ప్రసాద్ గారు మంచి ప్రశ్న అడిగారు. మీరే ఇప్పుడు చెప్పారు 7-1 మనం గెలిచాం కాబట్టి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు బేసికలీ బికాజ్ వీ వన్ 7 టైమ్స్ పాకిస్తాన్ ఒకసారి గెలిచింది కాబట్టి మన సైడ్ ఫ్యాక్టర్ అంటే వీఆర్ ఆల్రెడీ టాప్లో ఫీల్ అవుతున్నాం. రెండోది ఏంటంటే క్రౌడ్ అడ్వాంటేజ్ మనకే ఉంటుంది. మ్యాచ్ ప్రేమదాస్ స్టేడియం కొలంబోలో అవుతున్నా కూడా మన ఇండియన్స్ చాలా మంది ట్రావెల్ చేశారు కాబట్టి అదొక క్రౌడ్ ఫ్యాక్టర్ అడ్వాంటేజ్. కానీ ఇప్పుడు మా పిల్లలు చెప్పినట్టు, మా కోచెస్ చెప్పినట్టు ఏ ఒక్క ప్లేయర్ పర్ఫామ్ చేసినా కూడా, ఏ టీంలో చేసినా కూడా వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన దగ్గర భారతదేశం టీంలో ఏంటంటే ప్రసాద్ గారు మంచి టాప్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఒకవేళ అభిషేక్ శర్మ మ్యాచ్ ఆడితే ఒక మంచి మ్యాచ్ విన్నరు. ఇషాన్ కిషన్ ఈజ్ ద మ్యాచ్ విన్నర్. సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. మన ఓన్ యూనో తెలంగాణ గాయ్ ఈజ్ దేర్. దెన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అండ్ బుమ్రా ఈజ్ మ్యాచ్ విన్నర్ ఫర్ అస్. వారు అందరు ఉన్నారు. కానీ పాకిస్తాన్లో చూస్తే ఏంటంటే వాళ్ళు సడన్గా ఒకసారి టీంలో ఒకసారి కలిసి ఆడే వాళ్ళకి సమైక్యత వస్తే మాత్రం గెలిచే ఛాన్స్ ఉంది. వాళ్ళ దాంట్లో ఒక మంచి స్పిన్నర్ ఉన్నాడు, ఉస్మాన్ తారిక్. ఈజ్ అతను స్లింగర్ అంటాము. అతన్ని ఎక్కువ ఆడింది లేదు ఇండియన్ టీము. అయితే నార్మల్గా ఈరోజు చూడడం ఏంటంటే వాళ్ళ వీడియోలు చూసి ఆ లెవెల్ ఎలా ఉంటుంది ప్రసాద్ గారు అంటే, ఆ ఇండియన్ టీం ఆడినప్పుడు నార్మల్గా ఆడే బోరింగ్ వీడియోలు చూసి వాళ్ళు ప్రిపేర్ అయ్యి అతన్ని ఆడే కెపాసిటీ ఉంది. ఏదేమైనా ఒక భారతీయునిగా భారతదేశం గెలవాలని ఉంది. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే భారతదేశము కొలంబోలో ఆడటము ఇప్పుడు కాబట్టి మన దగ్గర ఆడినప్పుడు ఇండియన్ టీంలో ఆడినప్పుడు ఏంటంటే బౌండరీస్ ఆన్ సైడ్ కానీ ఆఫ్ సైడ్ కానీ షార్టర్ వర్షన్ ఉండే. అదే కొలంబోలో ప్రేమదాస్ స్టేడియంలో ఏంటంటే ఇది కొద్దిగా లాంగర్ సైడ్స్ ఉంటాయి అన్నట్టు. మోర్ స్క్వేర్ లెగ్ కానీ మిడ్ వికెట్ కానీ కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొడితే అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నది. అది నా పర్సనల్ ఒపీనియన్ అండి. కాకపోతే వాళ్ళ దగ్గర వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాజా అంటే వాళ్ళు కనుక టీం ఒకవేళ మంచి ఫైట్ ఇవ్వాలా ఇండియాకు అంటే వాళ్ళు ఒక మంచి బ్యాటర్ తేవాలని నా యాజ్ మై కోచ్ అనాలిసిస్. ప్రాబ్లీ ఉస్మాన్ ఖాజా ఉన్నాడు కదండి, కీపర్ ఉన్నాడు, అతను కూర్చోబెట్టి ఫర్హాన్ని కీపింగ్స్కి వచ్చేసి ఇంకో మంచి బ్యాట్స్మెన్ టీం తీసుకొస్తే మాత్రం డెఫినెట్లీ ఇండియాకు గట్టి పోటీ ఇస్తారండి అని నా పర్సనల్ ఫీలింగ్ అండి. సో అభిషేక్ శర్మ రెస్ట్, ఇప్పుడు ఇంజురీ అయ్యి రెస్ట్లోకి వెళ్ళాడు. మళ్ళీ ఈ మ్యాచ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ టీంలో వస్తే ఆయన పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు అభిషేక్ శర్మ ఈస్ నాట్ అవర్ ఇంజరీ అండి. ఇట్స్ బికాస్ ఓన్లీ స్టమక్ ఇన్ఫెక్షన్. అతను రెస్ట్లో ఉన్నాడు. మోస్ట్లీ అతను వస్తే ఏంటంటే డెఫినెట్లీ ద డే బాల్ వన్ నుంచి కొడుతుంటాడు. కాకపోతే ఆ లెవెల్లో T20 లెవెల్లో ఇండియా ఆడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్గా అతను రెస్ట్లో ఉన్నా కూడా అతను ప్లేస్లో తీసుకునే చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ నాకు తెలిసి ప్రేమదాస స్టేడియం స్లో వికెట్ కాబట్టి నాకు తెలిసి ఒకవేళ వాన పడదంటే వాళ్ళు పాకిస్తాన్లో 4 స్పిన్నర్లు ఒక మీడియం పేసర్ని వాడతారు. సేమ్ థింగ్ నా కింద రింకు సింగ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి 2 మ్యాచ్ల నుంచి ఐ పర్సనలీ ఫీల్ వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చి మ్యాచ్ నడిపిస్తారని ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ థింక్ ట్యాంక్ చేస్తుంటుంది. సో మరి హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ లైనప్లో ఉంటే ఏ విధంగా ఉండబోవచ్చు? డెఫినెట్లీ ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్ అండి. అతనికి యాక్చువల్గా అతను T20లో లేకుండే. ఆ రోజు హరీష్ రానా ఇంజరీ కాబట్టి సరంగా పిలిచారు. ఫస్ట్ మ్యాచ్లో పర్ఫామ్ చేశాడు. అతను లేకుంటే వీ హ్యావ్ అనదర్ ప్లేయర్ ఆల్సో, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. హీఈస్ ఆల్సో పర్ఫార్మింగ్ వెరీ వెల్. సిరాజ్ ఆడితే ఆ క్రేజే వేరు ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ అతను రంజాన్ టైంలో ఇక్కడ వచ్చి గ్రౌండ్లో కూడా నైట్ టైంలో కూడా వచ్చి టెన్నిస్ బాల్తో మ్యాచ్ ఆడుతున్నప్పుడు అబ్బాయి ఇండియాకి ఆడతారు అనుకోలేదు, పెద్ద సార్ అవుతారు అనుకోలేదు. ఇలానే ఈ పిల్లల్లాగానే ఉన్నారు అనుకున్నాను. కానీ ఆ అబ్బాయి నైట్లో ఆడుతున్నప్పుడు టుడే సీన్ ఇస్ స్టార్. సో అతను ఆడితే బేసిక్ అడ్వాంటేజ్. బట్ బుమ్రా ఉన్నాక, హర్షదీప్ సింగ్ ఉన్నాక సిరాజ్కి ఇచ్చే ఛాన్సెస్ తక్కువనే నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఫైనల్గా ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించి ఉస్మాన్ తారిక్ బౌలర్ పైన ఎక్కువగా మాట్లాడుతున్నారు.
బ్యాట్స్మెన్ ఏ విధంగా మూమెంట్ చూసుకుంటూ ఆ బౌలర్ ఆ విధంగా బౌల్ చేస్తున్నాడు అనేది వార్తలు వస్తున్నాయి. దానిపైన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ బౌలర్కి సంబంధించి ఇండియాకి మీరు ఏ విధంగా సజెషన్ చేయబోతున్నారు? నేను ఉస్మాన్ తారిక్ అండి జనరల్లీ ఈజ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఫర్ పాకిస్తాన్ టీమ్ అండి. కానీ ఒకటి ఏంటంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కానీ అతను కూడా రెగ్యులర్ బౌలరే. సో ఈ జనరల్గా ఏమైందంటే అతను జస్ట్ ఆగి అతను బౌలింగ్ వేస్తాడు. క్రికెట్లో లా ఏంటంటే బ్యాటింగ్ లాలో ఏంటంటే ఇప్పుడు ఆగి వేస్తున్నప్పుడు బాల్ డెలివరీ కానప్పుడు మనకు అర్థం కానప్పుడు బ్యాట్స్మెన్ పక్కా జరిగిపోవచ్చు, జనరల్ లా. కానీ నాకు తెలిసి ఆల్రెడీ ఇండియన్ టీం ఏంటంటే ఈవెన్ రవిచంద్రన్ అశ్విన్ ద ఫేమస్ ఆఫ్ స్పిన్నర్ కూడా ఏం చెప్పాడంటే అతని నార్మల్ బౌలరే, అతను పెద్ద ఇది కాదని చెప్పాడు. సో టీమ్ మేనేజ్మెంట్ ఏం చేసి ఈరోజు మార్నింగ్ ప్రాక్టీస్ అంటే 1 డే బిఫోర్ ప్రాక్టీస్లో కూడా అలానే బౌలింగ్ చేసి ఒక బౌలర్ తీసుకొచ్చి నెక్స్ట్లో కూడా ఆడారు వాళ్ళు. సో నాకు తెలిసి ఇట్స్ నాట్ ఏ కాజ్ ఫర్ కన్సర్న్ అండి. అతను ఆగేసినా ఏదేసినా 150, 120, 30 కిలోమీటర్ పేస్ వేయలేడు, కొద్దిగా ఎక్కువ టర్న్ చేస్తుండొచ్చు. అతన్ని మీరు అన్నట్టు అయితే మౌంట్ అండ్ హీ లావ్ ఇస్ ఓన్లీ 1/5 కోటా ఉంటుంది కాబట్టి అది ఎంత 4 ఓవర్లు అంత ఎక్స్ట్రాడినరీ చేసినా కూడా మన వాళ్ళు బాగా ఆడతారు. ఎందుకంటే శివం దుబే ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నారు. మా పిల్లలు చెప్పినప్పుడు ఎవ్రీబడి ఈజ్ మ్యాచ్ విన్నర్. శివం దుబే, హార్దిక్ పాండ్యా, మన ఎవ్రీబడి. అంటే నాకు మైండ్ బౌలర్ కానీ బ్యాటింగ్ కానీ ఎక్స్ట్రాడినరీ ఫీల్డింగ్ ఉంది. ఇషాన్ కిషన్ మీరు నమ్మేవాడు, జార్ఖండ్ క్యాప్టెన్సీ చేసి 519 రన్లు కొట్టి ఇండియన్ టీంకి వచ్చాడు. అభిషేక్ శర్మ ఆడితే గ్రేట్. దెన్ రింకు సింగ్ ఒక్కడే ఫామ్లో లేడు స్పిన్ బౌలింగ్లో, బట్ ఫీల్డింగ్ ఆల్సో వెరీ గుడ్ అండి, మంచిగా చేస్తున్నాడు. సో నాకు తెలిసి అన్ని యాంగిల్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ప్రసాద్ గారు వీఆర్ హ్యావింగ్ అన్ ఎడ్జ్ ఓవర్ ద పాకిస్తాన్ టీమ్. ఏదేమైనా మా పిల్లలు చెప్పినట్టు ఈ రోజు ఆ టైంలో ఎవరు పర్ఫామ్ చేస్తే వాళ్ళకి గెలవాలి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రసాద్ గారు, ఇది ఒక మ్యాచ్ ఏంటంటే 20-25 ఏళ్ళ 11 మంది ఇండియన్ భారతీయ ప్లేయర్లు 20-25 మధ్యన ఉన్న పాకిస్తాన్ ప్లేయర్ల మధ్యన జరిగే మ్యాచ్ ఇది. యంగ్ బాయ్స్ మీలాగా మ్యాచ్ ఇది. అంతేగాని ఇది ఇండియా పాకిస్తాన్ ఏమన్నా యుద్ధం కాదు. ఒక మ్యాచ్ లాగా చూడాలి, మ్యాచ్ని ఎంజాయ్ చేయాలి. గెలిస్తే సంతోషం, ఎట్లా గెలుస్తాం. ఓడిపోతే ఒక మ్యాచ్ లాగా వదిలేసి నెక్స్ట్ మ్యాచ్కి రెడీ కావాలి అనే ఒక భావంతో నేను ఉన్నానండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఆ మొత్తానికి ఇటు కొలంబోలో జరగబోతున్న ఇండియా పాకిస్తాన్ దాయాదుల పోరుకు సంబంధించి పిల్లలంతా తమ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి సంబంధించి ఇదివరకు వరల్డ్ కప్ మ్యాచ్లో ఇండియా 7 times గెలిస్తే పాకిస్తాన్ కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఇప్పుడు గ్రూప్ స్టేజ్లో ఈరోజు మ్యాచ్ ఉండబోతోంది. సో ఇండియా మ్యాచ్కి సంబంధించి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో మొత్తంగా వామప్పులు చేస్తూ కూడా మొత్తంగా సిద్ధమైతయ్యారు. ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో ప్రశాంత్, RTV హైదరాబాద్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.